అమ్మా అమ్మా ఏంటో చెప్పమ్మా. హోంవర్క్ అయిపోయిందా? బొమ్మలతో ఆడుకుంటున్నావు? అయిపోయిందమ్మా. మరేం లేదమ్మా, రేపు రాఖీ పండగ కదా, తమ్ముడికి ఏదైనా సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటున్నాను. అవునా? ఏం సర్ప్రైజ్ ఇస్తావే? బండేమైనా కొనిస్తావే ఏంటి కొంపతీసి? అమ్మా ప్లీజ్ అమ్మా, జోకులు వేయకమ్మా. మరి లేకపోతే వాడికేం సర్ప్రైజ్ ఇస్తావే? వాడికి రాఖీ కట్టి వాడికి ఇష్టమైన ఫుడ్ రెసిపీ ఏదైనా చేద్దాం అనుకుంటున్నానమ్మా. ఏంటి, నువ్వే చేసేస్తావా? నాకేం వచ్చమ్మా. మరి అదే కదా, చేద్దామనుకుంటున్నాను అంటే నువ్వేమైనా చేస్తావేమోనని ఒక్క క్షణం భయమేసిందే నాకు. అమ్మా చాలు ఆపమ్మా, నన్ను ఏడిపించొద్దు. నా చేతులతో నేనే తమ్ముడికి చేసి పెడతా చూడు, తప్పకుండా, నేను పెద్దయ్యాక. సర్లేవే, ఊరికే అన్నా కానీ చెప్పు, వాడికి ఏం చేద్దాం? అమ్మా పోయినసారి వాడికి ఎంతో ఇష్టమైన చికెన్ రోల్ చేసి పెట్టావు, అలాగే ఇప్పుడు వాడికి ఇష్టమైన అరేబియన్ బ్రెడ్ పుడ్డింగ్ చేయవు. అరేబియన్ లేదు, ఆస్ట్రేలియన్ లేదు, ఏదో సింపుల్గా అయ్యేటట్టు చెప్పమ్మా. ఇది చాలా సింపుల్ అమ్మా, ప్లీజ్. సరేలే అయితే చేస్తాను. అక్క తమ్ముడు కోసం అంత ప్రేమతో అడుగుతుంటే ఎందుకు చేయను, తప్పకుండా చేస్తానమ్మా. మా మంచి అమ్మ. సరే కానీ ఇంతకీ తమ్ముడికి రాఖీ కొన్నావా మరి? లేదమ్మా, నేనే చేశాను, ఉండు తీసుకువస్తాను. నువ్వు చూసి ఎలాగుందో చెప్పు. ఇదిగో అమ్మా చూడు, నేను చేసిన రాఖీ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. నిజంగా చెప్పమ్మా. నిజంగారా? డబ్బులు పాడు చేయకుండా ఇలా ఇంట్లో ఏదో ఒకటి చేయడం నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ అమ్మా. సరే కానీ బ్రెడ్ ప్యాకెట్ తెస్తావా మరి కొట్టు దగ్గరకు వెళ్ళి? సరే అమ్మా, డబ్బులు ఇవ్వు. ఇవిగో సాత్విక డబ్బులు. అలాగే అమ్మా, సైకిల్ మీద వెళ్ళొస్తాను, సరేనా? సరే, జాగ్రత్తగా వెళ్ళు. అలాగే అమ్మా. అంకుల్ అంకుల్, ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వరా? అలాగే, ఇదిగో మా బ్రెడ్ ప్యాకెట్. ఎంత అంకుల్ బ్రెడ్ ప్యాకెట్? 60 రూపాయలమ్మా. సరే అంకుల్, ఇవిగోండి 60 రూపాయలు. సరేమ్మా, ఇదిగో బ్రెడ్ ప్యాకెట్. అమ్మా ఇదిగో మా బ్రెడ్ ప్యాకెట్ తెచ్చాను. ఏది, ఇలా ఇవ్వు. సరేలే, నేను నువ్వు చెప్పిన డిజర్ట్ చేస్తాను. ఇప్పుడు దీనికి కావాల్సినవి అన్నీ రెడీ చేసుకుందాం. ఏమేం కావాలో కూడా చూద్దాం. అలాగే అమ్మా.
సాత్విక, ఇదిగో నువ్వు అడిగిన స్వీట్ రెడీ చేశాను. వావ్ అమ్మ, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నాకు ఇప్పుడే తినాలని ఉందమ్మా. వద్దురా, తమ్ముడు వచ్చేస్తాడుగా, వాడికి తినిపించి నువ్వు తిందు గాని. సరే అమ్మా. ఇంతకీ రాఖీ కట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నావా? లేదమ్మా, ఇదిగో ఇప్పుడు రెడీ చేస్తాను. అమ్మా, తమ్ముడు ఏం గిఫ్ట్ ఇస్తాడో. వాడా ఇస్తాడులే, ఏదో పెన్నో బుక్కో. చూద్దాం. అమ్మా, అదిగో తమ్ముడు వచ్చేస్తున్నాడు, నువ్వేమీ చెప్పద్దు. అలాగే. మహి, కాళ్ళు చేతులు కడుక్కునిరా, ఈరోజు రాఖీ పండగ కదా, అక్క రాఖీ కడుతుంది. అలాగే అమ్మా. సాత్విక, రావే, తమ్ముడు వచ్చాడు, రాఖీ కడుదు గాని. ఇదిగో అమ్మా, వస్తున్నాను. తమ్ముడు, హ్యాపీ రాఖీరా. థ్యాంక్ యూ అక్క. ఏది చెయ్యి ఇలాగివ్వు. ఇదిగో అక్క. అక్క, ఈ రాఖీ ఏంటి డిఫరెంట్ గా ఉంది? ఇది కొన్నట్టు లేదే. అవునరా తమ్ముడు, నీకోసమే నేనే చేశాను. అవునా, చాలా క్యూట్ గా ఉందక్క. థ్యాంక్ యూ తమ్ముడు. ఇదిగోరా నీకు ఇష్టమైన స్వీట్. వావ్, థ్యాంక్ యూ అక్క. ఈ స్వీట్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా ఎమ్మీగా ఉంది. థ్యాంక్ యూ నాకు కాదురా తమ్ముడు, అమ్మకి చెప్పు. నీకు ఇష్టమని చెప్తే అమ్మే చేసింది. అవునా, థ్యాంక్ యూ అమ్మా. ఐ లవ్ యూ. సరే కానీ అక్కకి ఏం గిఫ్ట్ తెచ్చావు, ఇవ్వు మరి. మర్చిపోయాను. అక్క, ఇదిగో నీ గిఫ్ట్. థ్యాంక్ యూ తమ్ముడు. వావ్, నాకు ఇష్టమైన బ్యాంగిల్స్. అవును తమ్ముడు, నాకు బ్యాంగిల్స్ అంటే ఇష్టమని ఎవరు చెప్పారు? అమ్మే చెప్పిందక్క. అందుకే నీ కోసం నీకు ఇష్టమైన రంగు గాజులు తెచ్చాను. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అమ్మా. అందరికీ రాఖీ శుభాకాంక్షలు. అందుకే నీకు ఇష్టమైన ఎరుపు రంగు